100 సంవత్సరాలు 210 211 సంవత్సరం వరకే మరి లీజు అవిపోవడం జరిగింది. మరి ఇక్కడ మరి పేదవాళ్ళు ఇల్లు కట్టుకుందామంటే సింగరేణి వాళ్ళు అడ్డం వస్తున్నారు. మరి ఇక్కడ ఎంఆర్ఓ గారు ఉన్నారు, మరి ఇక్కడ రెవెన్యూ వాళ్ళు ఉన్నారు, మరి ఇక్కడ రెవెన్యూ వాళ్ళు ఇబ్బంది చేస్తున్నారు. అందుకోసమనే ఇక్కడ ఉన్న ఏదైతే భూములు ఉన్నాయో ఇక్కడ డబ్బున్న వాళ్ళు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకుంటున్నారు. కానీ పేద ప్రజలకు మరి ఇల్లు కట్టుకుందామంటే ఇక్కడ సింగరేణి వాళ్ళు ఆబ్జెక్షన్ చెప్తున్నారు. మరి ఇక్కడ ఉన్న జీఎం గారు వచ్చి కేసులు పెట్టమని బెదిరిస్తున్నారు. అందుకోసమనే మీకు నేను ఈ సభాముఖంగా ఈ ప్రజల పక్షాన దయచేసి సింగరేణి వాళ్ళతోని మరి మంత్రి మరియు కలెక్టర్ గారు మన ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి సింగరేణి వాళ్ళతో మాట్లాడి మరి ఇక్కడ పట్టాలు ఏదైతే ఉన్నదో ఇంట్లో ఉన్నాయి కానీ పట్టాలు లేవు. ఇక్కడ ఒక్క ఇంటికి కూడా ఇక్కడ పట్టాలు లేవు. కట్టుకుందామంటే ఇళ్లకు సాక్ష్యం ఇస్తలేరు, మున్సిపాలిటీ వాళ్ళు మరి పర్మిషన్ ఇస్తలేరు. అట్లా ఇబ్బందులు ఉన్నాయి. తప్పకుండా ఇది పెద్ద సమస్య. దీనిని తప్పకుండా ఇది మొట్టమొదటి సమస్య. నేను ఎలక్షన్ లో ఈ వార్డులలో తిరిగినప్పుడు ప్రజలందరూ కోరింది ఒకటే, మాకు పట్టాలు ఇప్పియండి, మాకు పట్టాలు ఇప్పించి మేము ఇల్లు కట్టుకోవడానికి మాకు సహకారం చేయండి అని చెప్పడం జరిగింది. దయచేసి నేను మీకు తలవంచి నమస్కరిస్తూ నేను మిమ్మల్ని వేడుకుంటున్నా, మన ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళి తప్పకుండా ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి నేను ఈ సభాముఖంగా మనవి చేస్తూ, అట్లాగే ఇక్కడ నీళ్ల సమస్య ఉన్నది. వారాలలో 15 రోజులు ఒకసారి నీళ్లు వస్తాయి. నీళ్లు తాగడానికి నీళ్ల సమస్య ఉంది. నీళ్లు ఎందుకు సమస్య ఉన్నదంటే మంచిర్యాల గోదావరి దగ్గర నుంచి ఇక్కడికి మనం నీళ్లు తెచ్చుకోవాలి. అయితే అక్కడ మరి మందమరి మున్సిపాలిటీకి బెల్లంపల్లి మున్సిపాలిటీకి ఒకటే ట్రాన్స్ఫార్మర్ ఒకటే సబ్ స్టేషన్ ఉన్నది. దాని వల్ల మరి అక్కడ ఉన్న కంపెనీలకు కూడా దాని కనెక్షన్ ఉన్నది. దాని వల్లనే మరి మనం నీళ్లకు ట్రిప్ అవుతుంది, వేసినప్పుడు ట్రిప్ అయి నీళ్లకు ప్రాబ్లం అవుతుంది. కాబట్టి దయచేసి ఎలక్ట్రికల్ ఎస్సీ గారికి మాట్లాడి అక్కడ సబ్ స్టేషన్ ఏర్పాటు చేసి సపరేట్ గా మరి బెల్లంపల్లి మున్సిపాలిటీకి సపరేట్ గా లైన్ ఇచ్చి మరి ఇక్కడికి నీళ్లు తెచ్చినట్లయితే మనం అందరికి నీళ్లు తాగించిన వాళ్ళమైతమని చెప్పేసి నేను మనవి చేస్తూ, అట్లాగే మెడికల్ కాలేజ్ ఇక్కడ ఒకసారి సాంక్షన్ కొన్ని కారణాల వల్ల మరి అది మళ్ళీ వెళ్ళిపోయింది. దానిని కూడా మరి పునరుద్ధరించాలని నేను కోరుకుంటూ, ఇక్కడ బస్సు డిపో మేము ముఖ్యంగా ఇక్కడ ఉన్న వ్యాపారులకు కానీ ఇక్కడ ఉన్న ప్రజలకు కానీ బస్సు డిపో లేక చాలా ఇబ్బంది అవుతున్నది. మరి ఇంతకు ముందు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మరి కొంత ప్రయత్నం చేసినట్టున్నది. నేను ఫైల్ తయారు చేపిస్తున్నా. దయచేసి మరి ఆర్టీసీ చైర్మన్ మంత్రి వర్యులకు మరి ఆ ఫైల్ నేను పంపడం జరిగింది. దయవుంచి మరి ఆ వారితో మాట్లాడి బస్సు డిపో ఇక్కడ అధికారుల్లో సాంక్షన్ ఇప్పించాలని కోరుకుంటూ, అట్లాగే బుక్కా టెంపుల్ 2000 సంవత్సరాల కిందట బుక్కా టెంపుల్ వెలిసింది. నేను మొన్ననే పోయినా, అక్కడ ఈ వర్షాలు కొడతలేమని చెప్పేసి అక్కడ యజ్ఞం చేయడం జరిగింది. అయితే అప్పుడు నేను చూసిన 2000 సంవత్సరాల కిందట అక్కడ బుక్కా టెంపుల్ వెలిసింది. కానీ ఇప్పటి వరకు కూడా అది ఫారెస్ట్ లో ఉంది కాబట్టి మరి డెవలప్ కాలేదు. దయవుంచి మీరు ఫారెస్ట్ మినిస్టర్ ఉన్నారు కాబట్టి ఈ సమస్యను మరి టెంపుల్ కు మరి ఏదైతే దానికి సంబంధించిన అధికారులను పంపించి మరి ఆ టెంపుల్ ను మనం అభివృద్ధి చేయాలి. అక్కడ ఒక ఫంక్షన్ హాల్ కట్టాలి, కాటేజీలు కట్టాలి. అక్కడ వాచ్మెన్ లేడు, పూజారి అక్కడ ఉండడు. వాచ్మెన్ పూజారి లేనందుకు అక్కడ ఉన్న డోర్లను ఎక్కువైపోయిందట. అందుకోసమని మరి అక్కడ తప్పకుండా ఆ ఫారెస్ట్ క్లియరెన్స్ అదే విధంగా మరి కలెక్టర్ గారు మీరు తప్పకుండా ఈ సమస్య చేస్తే ఈ ఏరియాలో ఈ తెలంగాణలోనే అటువంటి టెంపుల్ లేదంటే ఈ తెలంగాణ జిల్లాలో దానంగా ఉన్న టెంపుల్ లేదు. అందుకోసమని దాన్ని చేయాలి. తర్వాత ఇక్కడ లింగాపూర్ లో 4000 సంవత్సరాల కిందకి లింగాలు ఉన్నాయి. వేమనపల్లిలో పురాతనమైనటువంటి మరి పురాతనమైనటువంటి దేవాలయం ఒక వెలిసింది. అక్కడ విగ్రహాలు ఉన్నాయి. దయచేసి దాన్ని మరి నేను మన మంత్రి వర్యులకు నేను నా లెటర్ ప్యాడ్ మీద నేను దరఖాస్తు చేసుకుంటున్నా. తప్పకుండా దాన్ని బుక్కా టెంపుల్ మరియు ఇది తప్పకుండా చేయాలని చెప్పేసి నేను మనవి చేస్తూ
మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ మరి జిల్లా కలెక్టర్ గారికి ఎమర్జెన్సీ కాబట్టి జిల్లా కలెక్టర్ గారి తన అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అయితే సార్ ఇంకా ఇంకొక విషయం అయితే ప్రభుత్వ భూమి మొట్టమొదటిగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన శాసనసభ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈనాటి మన పిల్లపల్లి పట్టణంలో వార్డు మన ప్రణాళిక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ రఘురామన్న గారు, అలాగే మన శాసనసభ్యులు బెల్లంపల్లి మున్సిపల్ చైర్పర్సన్ గారు, ఈ కార్యక్రమ అధ్యక్షుడు వార్డు కౌన్సిలర్ గారు, ఈ వార్డు ప్రణాళిక అధికారి గారు, ఆర్టీఓ గారు, వేదికను అలంకరించిన ఇతర పెద్దలు, ఇక్కడ ఈ సమావేశంలో ఈ ప్రణాళికలో పాల్గొన్నటువంటి ఈ వార్డు ఈ ప్రాంత అందరు ప్రజలు, మహిళలు, పురుషులు, ప్రెస్, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ ఈ మన ప్రణాళిక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను. ఈ మన ప్రణాళిక ఉద్దేశం ఏంటంటే మనం ఎంతో కష్టపడి ఇంతకుముందే మన శాసనసభ వారు చెప్పినట్టుగా 14 సంవత్సరాలుగా భారతదేశంలో అందరూ ఇక్కడ ప్రతి ఒక్కరి యొక్క భాగస్వామ్యంతో మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. మరి రాష్ట్రం సాధించుకోవడం కాదు, మన ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇల్లంతగానే పండగ కాదు. అలాగే తెలంగాణ రాష్ట్రం అయిందంటే మనం అభివృద్ధి చెందాం. రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకొని మంచి అభివృద్ధి పథంలో నడిచి ఇతర రాష్ట్రాలకు ఈ దేశంలో ఇతర ప్రజలకు మనం నమూనాగా మోడల్గా ఉండాలనే ఉద్దేశంతో మరి గ్రామ స్థాయిలో, పట్టణాల్లో, వార్డు స్థాయిలో వారి యొక్క సమస్యలను తెలుసుకొని వారిని దీంట్లో భాగస్వామ్యం చేసి వారికి ఎలాంటి సౌకర్యాలు కావాలా, నిధులతో సంబంధం ఉన్నటువంటి సౌకర్యాలు ఏమి ఇవ్వాలా, నిధులతో సంబంధం లేని సౌకర్యాలు ఏమి ఉండాలి, ఇలాంటివన్నీ వారి ద్వారా తెలుసుకొని ఒక మంచి చక్కని ప్రణాళిక చేసి వార్డు స్థాయిలో చేసిన తర్వాత మన మున్సిపాలిటీ, మన పురపాలక సంఘం, మన ప్రణాళిక తయారు చేసిన తర్వాత మొత్తం పురపాలక సంఘాల యొక్క ఆదిలాబాద్ జిల్లా పురపాలక సంఘాల యొక్క ప్రణాళికను తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించి తద్వారా వచ్చేటువంటి నిధులతో సంబంధం లేని కార్యక్రమాలకు సూచనలు, సలహాలు తీసుకోవడం, నిధులతో సంబంధం ఉన్న వాటికి వారి ద్వారా నిధులు రాబట్టడం, ఇట్లాంటి కార్యక్రమాలు చేయడానికే ఈ వార్డు ప్రణాళికను చేయడం మొదలు పెట్టాం. మన జిల్లాలో పెద్ద ఎత్తున 120 రాజేష్ పెద్ద ఎత్తున అన్ని వార్డుల్లో వార్డు ప్రణాళికలు, అలాగే జిల్లాలో 866 గ్రామాల్లో కూడా గ్రామ ప్రణాళికలు చేయడం, ప్రతి వార్డుకి ప్రతి గ్రామానికి ఒక సీనియర్ అధికారిని ప్రణాళిక అధికారిగా చేసి అందరు సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మన పురపాలక సంఘానికి వస్తే వార్డు మెంబర్స్ కి, చైర్మన్లకి, వైస్ చైర్మన్కి అందరికీ పెద్ద ఎత్తున శిక్షణ ఇచ్చి మంత్రి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ పట్టణంలో అలాగే ఉయ్యాడే గ్రామంలో లాంచ్ చేసి పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఈ రోజు ప్రజల యొక్క భాగస్వామ్యం ఈ ప్రణాళిక ఉండేటట్టు చూడడం జరిగింది. ఈ రోజు దానికి స్పందనగానే మీరందరూ కూడా ఈ రోజు ఈ ప్రణాళికలో భాగస్వాములై ఉన్నారు. మొట్టమొదటిగా వేరే విషయాలు మాట్లాడే ముందు ప్రాంత శాసనసభ్యులు ఈ రోజు ప్రణాళికలో మీ అందరి ముందు ఒక సమస్య పెట్టి నాకు చెప్పడం జరిగింది. ప్రధానమైన సమస్య ఉంటుంది. ఈ ప్రాంత ఎమ్మెల్యేగా వారికి అన్ని తెలుసు. దీంట్లో ప్రధానమైన సమస్య ఇక్కడ ఉండేటువంటి ప్రభుత్వ భూములు, వాటిని సర్వే చేయించి
తెలియజేయడం జరిగింది. మరి ఇదే విషయాన్ని మేము ఈ ప్రాంతానికి చేరుకున్న వెంబడే గెస్ట్ హౌస్ లో కూర్చున్నప్పుడు నేను ఆర్డీఓ గారిని అడగడం జరిగింది. ఎందుకంటే మన ఆదిలాబాద్ పట్టణం, నిర్మల్ పట్టణం, మంచిర్యాల, బెల్లంపల్లి, ఆసిఫాబాద్ ఇట్లాంటి పట్టణాల్లో చాలా మంది వలస వచ్చి ఒకే ఇంట్లో కొన్ని కుటుంబాలు ఎక్కువగా ఈ పిల్లల పెళ్లి అయిపోయి కుటుంబాల సంఖ్య పెరిగి చాలా మంది ఇల్లు లేకుండా ఉన్నారు. ముందు ఇల్లు కట్టుకోవాలంటే ఇళ్ల స్థలాలు ఇవ్వాలా, ఇల్లు కట్టుకోవడానికి ఇంకా టైం పడుతుంది. ఇళ్ళ కొత్త ఇళ్ల శాంక్షన్, ఎందుకంటే కొంత ఎంక్వైరీలు ఉన్నాయి. మన ఒక ఆదిలాబాద్ రాష్ట్ర స్థాయిలో ఇళ్ల గృహ నిర్మాణం కొంత ఆలస్యంగా జరుగుతుంది. ఎందుకంటే గతంలో జరిగిన అవకతవకలను సవరించి దాంట్లో ఎన్ని డబ్బులు అవకతవక జరిగింది అవన్నీ తీసుకొని కొత్తగా గృహ నిర్మాణం చేపట్టడం కొద్దిగా ఒక 2 మాసాలు జరుగుతుంది. అయితే మొట్టమొదటిగా వాళ్ళ గృహ నిర్మాణం కొరకు స్థలం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని శాసనసభ్యులు ప్రధానంగా అంశాన్ని తెలియజేయడం జరిగింది. దాని కొరకు నేను ఆర్డీఓ గారు మాట్లాడుతూ వచ్చాం. ఇక్కడ ఎంత ఉంది, బెల్లంపల్లి పట్టణంలో ఎంతమంది గృహ నిర్మాణం కావాలా, ఎన్ని సర్టిఫికేట్ కావాలా అడిగినప్పుడు వెంటనే ఆర్డీఓ గారు స్పందించారు. సార్ నేనే చెప్తాం అనుకుంటున్నాం, బెల్లంపల్లిలో బాగా ప్రాబ్లం ఉంది. గతంలో ఇచ్చిన సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత చాలా మంది అనాథులకు సర్టిఫికేట్ ఇచ్చారు, అవి క్యాన్సిల్ అయిపోయినాయి. మళ్ళీ దాంట్లో కూడా ఒక 3 నుంచి 400 మంది అడుగుతున్నారు. వారిని మరొకసారి చెక్ చేస్తే, వెరిఫై చేస్తే వారికి తోడుగా కొంతమంది శాసనసభ్యులు చెప్పిన వాళ్ళు ఎవరైతే అడుగు నుండి ఇల్లు కట్టుకోవడానికి స్థలం లేని వాళ్ళు ఉన్నారో వారి కొరకు అతి త్వరగా సర్వే చేయించి ఆర్డీఓ గారు కానీ ఎంఆర్ఓస్ ఇంత కావాలంటే పక్కటి మండలి ఎంఆర్ఓస్ పంపించి సర్వే చేయించి అతి త్వరగా ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ఛాయాశక్తుల మరి ఎమ్మెల్యే గారి యొక్క సహకారం, ఇతర ప్రజాప్రతినిధుల సహకారం, చైర్పర్సన్ గారి సహకారం తీసుకొని మాకు తెలిసి ఎమ్మెల్యే గారు నేను కరెక్ట్ గా జాయిన్ అయిన కొంత సమయంలోనే చాలా సమస్యలు వస్తారు, చాలా చక్కగా సమయం తీసుకుంటారు. ఆ సమయానికి వచ్చేసి సార్ నా దగ్గర ఈ సమస్యలు ఉన్నాయి, మీరు సహాయ సహకారం అందించండి చాలా చక్కగా వారు స్పందిస్తుంటారు. కాబట్టి తప్పకుండా వారి సహకారం కూడా తీసుకొని ఇక్కడ ఇల్లు కట్టుకోవడానికి, ఇల్లు నివేశ స్థానాలు ఇవ్వడానికి తప్పకుండా ప్రభుత్వ ఎదురాగం ప్రయత్నం చేస్తుందని మొట్టమొదటిగా ఈ విషయం చెప్తాను. తర్వాత ఈ గ్రామ సభలో నేను ఇంతకుముందే చెప్పాను, ప్రణాళికల ముఖ్య భాగం ఏంటంటే ఈ వార్డులో 70% పనులు డబ్బులతో నిధులతో సంబంధం లేనివే ఉంటాయి. ప్రతి పనికి నిధులు అవసరం లేదు. ఒక 30% పనులు మాత్రమే నిధులను కోరుతూ నిధులు అవసరంతో చేసే ఉంటాయి. 70% పనులు ఏంటంటే మనకి ఉన్నటువంటి పాఠశాలల్లో మనం పిల్లలందరినీ చదివిస్తున్నామా లేదా, ఈ కొరకు నేను ఇక్కడ మీరు వచ్చిన వాళ్ళందరికీ వస్తా మధ్య తరగతి ఉన్నత తరగతి చెందిన వాళ్ళు ఉంటారు. చాలా మంది వాళ్ళ యొక్క పిల్లలను పాఠశాలలో చదివించడం లేదు. అలాగే చదివిన వాళ్ళు మధ్య చదువుకునే వయస్సు ఉంది, పాఠశాలకు వెళ్ళడం లేదు. ఇది గ్రామాల కన్నా పట్టణాల్లోనే, ఎందుకంటే పట్టణాలు